నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఇక తను జాబ్ చేస్తూ తనకు కొలిక్ అంటే అందులో ఉంటారు కదా, వర్క్ ఆఫీస్లో కొలీగ్, తనతో కొంచెం చనువుగా మాట్లాడడం. హఠాత్తుగా ఒకరోజు ఇట్లనే నేను శాలరీ విషయం గురించి అడిగాను. సార్, ఇంతకుముందు చెప్పేదానివి ఇప్పుడు వివరంగా చెప్పట్లేవు, దేనికి ఎంత అయింది ఏంటి అని లెక్కలు వేసుకోవట్లేము కదా, ఎందుకు నువ్వు మొగడివి కాదు, నువ్వు సంపాదించుకోవట్లేవు అని అట్లనే నేను అన్ని వివరించి గుచ్చి అడుగుతానని. ఇక కిచెన్లో విజిల్ సౌండ్, కుక్కర్ విజిల్ సౌండ్ వచ్చింది. తను అక్కడ మొబైల్ పెట్టేసి వెళ్ళిపోయింది. సరే ఏంటో చూద్దామని చెప్పేసి వెళ్ళి మొబైల్ తీసుకొని చూస్తే తను వేరే అబ్బాయితో చాటింగ్లో ఉంది. ఒకరోజు ఇట్లానే పాప కొంచెం డల్లుకు కూర్చొని ఉండి, నాన్న ఏంటి మరి నిన్ను మమ్మీ మిస్ అవుతున్నావు కదా, గుర్తు రావట్లేదు అంటే, ఎందుకు నాన్న నాకు ఇద్దరు నాన్నలు కదా అని చెప్పేసి అంది. నేను సడన్గా షాక్ అయ్యాను మేడం. నాతో పాటు ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు, దాన్ని అపార్థం చేసుకొని తను అలా మాట్లాడు. మీ ఆయన ఇంట్లో లేనప్పుడు ఆయన ఇంటికి వచ్చేవాడంట. డాడీ 1 డాడీ 2 ఏంటమ్మా పిలిచేదా మీ అమ్మాయి? అది కూడా ఫ్రెండ్లీగానా? డాడీ అని పిలిపించుకుంటారా బయట వాళ్ళని? అసలు మీ అల్లుడు ఆవిడ మీద ఎందుకు చేయి చేసుకోవాల్సి వచ్చింది, ఆవిడ మీ ఇంటికి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసా మీకు? అన్ని విషయాలు తెలుసుకున్నాను మేడం. ఇలాంటి అమ్మాయిని కన్నందుకు బాధపడుతున్నాను, మదన పడుతున్నాను. ఇక్కడ తప్పు చేసింది మీ కూతురు, వద్దనుకుంటుంది కూడా మీ కూతురే. రానా దాదా. ఇంట్లో ఉన్నప్పుడు డాడీ ఆఫీస్కి వెళ్తే ఇంకొక అంకుల్ వస్తే డాడీ డాడీ అని మమ్మీ పిలవమంటుంది. అంకుల్ని డాడీ డాడీ అని పిలవమని నేను పిలవను అంటే నన్ను కొట్టేసింది. ఏయ్, అంటే దీని అర్థం ఏంటంటే 3 సంవత్సరాల పాటు నీతో పాటు ఉంటూ ఆ ఆడపిల్ల ఎంత వనవాసంలో ఉందనేది ఒక్కసారి ఆలోచించండి, ఎంత నరకాన్ని అనిపించిందో. చైల్డ్ రైట్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే నిన్ను తీసుకెళ్ళి లోపలేస్తారు తెలుసా? ఆ పిల్లకి ఏమి నేర్పించావు నువ్వు? నువ్వు పిలుస్తావు ఎవరిని పడతావు వాళ్ళని డాడీ డాడీ అని పిలు. మీ నాన్న ఇక్కడ ఉంచేస్తావు, నువ్వు వెళ్ళి ఎవరిని పడతా వాళ్ళని పిలు. ఏం బతుకులమ్మా మేవి? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి సార్. మేడం, రమేష్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రమేష్ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. రమేష్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? కోదాడ మేడం. కోదాడ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను మామూలు ఆఫీస్లో జాబ్ చేస్తాను చిన్నపాటు. ఓకే, చెప్పండి ఇక్కడి వరకు దేనికి వచ్చారు? అది ఫ్యామిలీ చిన్న కొంచెం గట్టిగా చెప్పరా? ఫ్యామిలీ మ్యాటర్. ఓకే, పెళ్ళైందా మీకు? మేడం 9 years అవుతుంది మేడం. ఓ, లవ్ మ్యారేజ్ అరేంజ్డా? లవ్ అండ్ అరేంజ్డ్. ఓకే, 8 years పాప. అయితే కొద్ది గట్టిగానే చెప్పండి. లవ్ మ్యారేజ్ ఫస్ట్ అంటే మాకు జర్నీలోనే స్టార్ట్ అయింది. అది ఓకే, జర్నీ ద్వారా పేరెంట్స్ దాకా వెళ్ళింది. పేరెంట్స్ యాక్సెప్ట్ చేశాక ఓ నైస్, పెద్దల సమక్షంలో పెళ్ళి అయింది. ఓ సూపర్. నేను ఏంటంటే స్టార్టింగ్ నుంచి వివరంగా చెప్తాను. నేను స్టడీ అయిపోయాక జాబ్ పర్పస్ కోసం సిటీకి వెళ్దామని ఒక రోజు వెళ్దామనుకొని బయలుదేరాను అనమాట ఇంటి దగ్గర నుంచి. సో ఆ రోజు రెగ్యులర్గా వచ్చే టైం బస్సు కొంచెం ఆలస్యమైంది. బస్ స్టాప్లో కూర్చొని ఉన్నాను. అనుకోకుండా నేను చేసుకున్న వైఫ్ తను కూడా అదే బస్ స్టాప్కి రావడం జరిగింది ఆ రోజు. అంటే అంతకుముందు మాకు పరిచయం లేదు, తను రావడం జరిగింది. వచ్చాక సో మీ పరిచయమే బస్ స్టాప్లో అయింది. అయితే మామూలుగా బస్ టైంకి లేట్ అయింది ఏంటి ఇంకా రావట్లేదు కదా అని చెప్పేసి సెల్ తీసుకొని అది కామెడీ క్లిప్స్ ఉంటాయి కదా, అవి చూసుకుంటూ కూర్చున్నాను నవ్వుకుంటూ. వచ్చి ఏంటంటే బస్సు ఇట్లా
టైమింగ్ బస్ వెళ్ళిపోయిందండి అని మామూలు క్యాజువల్ పక్కన వాళ్ళని అడుగుతుంది. సరే ఎవరోలే మనకెందుకు చూస్తున్నట్టుగా ఉండి నేను కూడా సెల్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నా. పక్కన సీట్ ఉండే, తను కూడా వచ్చి పక్కన కూర్చుంది. నేను చూస్తున్నట్టుగానే ఉన్నా, పాపం ఎవరో అమ్మాయిలే అనుకో. తను కూడా మొబైల్ వైపు చూస్తూ మామూలుగా అటు ఇటు చూస్తుంటే నేను సడన్గా చూసి నవ్వా. తను కూడా చూసి నవ్వింది. క్యాజువల్గా నవ్వుతారు కదా అనేసి నేను కూడా నవ్వా. మొబైల్ వైపా మీ వైపా? నాకు అంటే రెండు పక్క పక్కన ఉండేసరికి నన్ను చూసి నవ్విందన్న ఫీలింగ్ తోటి నేను కూడా తను చూసి క్యాజువల్గా నవ్వా. స్టార్ట్ అయింది. నవ్వేసరికి తను కూడా నవ్వింది. ఓకే సరే ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అంటే మేము ఇట్లా హైదరాబాద్ జాబ్ తనే ఫస్ట్ మాట్లాడిందా? అంటే బస్సు హైదరాబాదే వెళ్తున్నాం అనేసి అంటే అవునా నేను కూడా హైదరాబాదే అనేసి అంటే ఓకే అండి ఇక ప్రయాణం కలిసి ప్రయాణం అన్నట్టుగా ఫీల్ అయిపోయి లోపలనే. తనతో ఏం చెప్పలేదు, క్యాజువల్గా చూసుకున్నాము, ఒకరు ఒకరు చూసుకున్నాము. అప్పటి వరకు ఇంకా చనువుగా మాట్లాడలేదు తనతోటి. ఇక బస్సు వచ్చిన తర్వాత సీటు నా వరకు ఒక సీట్ ఉంది, నా పక్కన ఇంకో అతను కూర్చున్నాడు. సరేలే భయ్యా మా కజిన్ అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశా. మీరు లేపేశారండి? ఆ అమ్మాయి మీ అంటే పక్కన కూర్చుంటది ఆఫర్ చేస్తే మీరు ఎందుకు అనుకున్నారు? వేరే సీట్లంతా జెంట్స్ ఎక్కువ ఉన్నారు. తను ఫస్ట్ పలకరించి మాట్లాడింది కదా, మిగతా జెంట్స్ కంటే నువ్వు కంఫర్ట్ అనుకుంటుందా? బ్యాడ్ గా ఫీల్ అవ్వదన్న ఒక ఉద్దేశంతో ఫ్రెండ్లీగానే మాట్లాడతాం కదా అని. నువ్వు అనుకోవడం ఓకే, నువ్వు అలా ఆఫర్ ఇస్తే అమ్మాయి నీ పక్కన కూర్చుంటుందని ఎందుకు అనుకున్నావు? అంటే అంతకుముందు ఉన్న చనువు ధైర్యంతో ఉంటది అన్న ఉద్దేశంతో. ఓహో, ఇద్దరికి ఆల్రెడీ ఫస్ట్ కిందే సిగ్నల్స్ వెళ్ళిపోయినాయి అయితే. ఓకే, పక్క పక్కన కూర్చొని ఇద్దరు కామెడీ రీల్స్ చూడొచ్చు అన్నట్టు. అలాగని కూర్చుంది సార్. కూర్చున్న తర్వాత మామూలుగా రీల్స్ చూసుకుంటూ జర్నీ స్టార్ట్ అయింది. మీరు జాబ్ చేస్తున్నారా లేకపోతే జాబ్ కోసం సెర్చింగ్ అంటే జాబ్ సెర్చింగ్ కోసం వెళ్తున్నాను అని చెప్పేసి అన్నాను. మీరు ఏం చేస్తున్నారంటే ఇంటర్ అయిపోయింది నాది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఓకే, తను అట్లా చెప్పిన తర్వాత అక్కడికి చేరుకున్నాక మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, ఎప్పుడైనా ఇట్లా మామూలుగా ఫ్రెండ్లీగా కాల్ చేస్తాను. ఎన్ని అవర్స్ జర్నీ అది? మినిమం 3.5 hours జర్నీ మేడం. నైటా డే? మామూలు డే జర్నీ అని. డే జర్నీ. బతికిపోయాం. బస్ స్టాప్లో దిగిపోయాక తను వెళ్ళిపోయింది. నేను కూడా అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు తనకు మామూలు మెసేజ్ చేసేవాడిని, బాగున్నారా అని చెప్పేసి మాట్లాడడం. నేనుగా జాబ్ చేసుకుంటూ అప్డౌన్ చేయడం జరిగింది. దాని తర్వాత నవ్వులు మొదలయ్యాయి, పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు, నంబర్ షేర్ చేసుకున్నారు. దాని తర్వాత గుర్తు వచ్చినప్పుడల్లా చాటింగ్ మొదలయ్యాయి. ఓకే, వెళ్ళింది. ఇక నాకు సింగిల్గా ఉన్నప్పుడు లోన్లీగా ఫీల్ అయిపోయి ఆ అమ్మాయి తను నాతో ఫ్రెండ్లీగా ఉంది కదా, తను ఎందుకు చేసుకోకూడదు అంటే అప్పటికి నాకు అప్పుడు మీ వయసు ఎంత అండి? 26-27 లోపు ఉంటుంది. ఓకే, సో తను ఎందుకు చేసుకోకూడదు అని అనుకున్నారు. అనుకున్నాను. కానీ ఆ అమ్మాయికి పెళ్లి అయిందో లేదో మీకు ఎలా తెలుసా? అప్పుడే కనుక్కున్నారా ఆ వివరాలు? అమ్మాయికి తనకు కాలేదని చెప్పి. పెళ్లి కాలేదు. సో ఇద్దరికి పెళ్లి కాలేదు అనే డిస్కషన్ వరకు కూడా వెళ్ళి మీ మాటలు. ఓకే సరే. మామూలుగా మాట్లాడడం, ఫోన్లోనే అప్పుడప్పుడు మాట్లాడటము, బాగున్నారా అంటే బాగున్నాం. ఆ తర్వాత నాకు అనిపించిన తర్వాత మా పేరెంట్స్కి చెప్పా, ఇట్లా తను ఒక అమ్మాయి ఇట్లా పరిచయం అయింది, ఇట్లా తను చేసుకోవాలన్న ఆలోచన ఉంది నాకు. అంటే అమ్మాయికి చెప్పారా ఫస్ట్ మీ పేరెంట్స్ కి? మా పేరెంట్స్కి నేను అమ్మాయికి ఏం చెప్పలేదు? చెప్పలేదు. అయితే ఆ అమ్మాయికి నేను చెప్పలేదని తర్వాత మా పేరెంట్స్ ఓకే అన్నాక అమ్మాయికి చెప్తే తను ఎప్పుడు చెప్తావు అన్న ఎగ్జైట్మెంట్ తోటి ఉంది. ఓకే, నువ్వు ఆల్రెడీ మీ ఇద్దరికి సిగ్నల్స్ మీకు కన్ఫర్మ్ అయింది, అందుకే చెప్పుకున్నారు. ఓకే, ఆ ఎగ్జైట్మెంట్ తోటి ఉండి వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడండి అని చెప్పింది తను. సరే అని చెప్పేసి పేరెంట్స్ని తీసుకొని వెళ్ళాము, మాట్లాడాము. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. పెళ్ళి కూడా గ్రాండ్గా చేశారు, అయిపోయింది. తర్వాత ఇక నేను జాబ్కి వెళ్ళటం, తను కూడా ఇంట్లో ఉంటే బోరింగ్గా ఫీల్ అవుతుంది కదా. ఇట్లా స్టడీ చేసింది. అంటే నీకు ఇంట్రెస్ట్ ఉందా స్టడీ మీద అంటే డిగ్రీ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను నేనంటే సరే పర్లేదు నేను చేపిస్తాను చదువుకోండి. ఇంటర్ తర్వాత మీరు డిగ్రీ చేయించారు. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? పాప ఒక పాప. ఎన్ని ఇయర్స్ అయింది? 8 years పాప. 8 years. ఓకే, సో అమ్మాయిని చదివించారు, తర్వాత జాబ్ కూడా చేసింది అమ్మాయి. జాబ్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటుందండి, జాబ్ కూడా చేపిద్దామన్నా. పెళ్ళైన 1 year కి పాప. మరి అంతవరకు బాగానే ఉంది. ఇంకేమైంది చెప్పండి, అంటే ముఖ్యమైన కీలకమైన అంశాలు చెప్పండి. ఇక తను జాబ్ చేస్తూ తనకు కొలీగ్ అంటే అందులో ఉంటారు కదా వర్క్ ఆఫీస్లో కొలీగ్, తనతో కొంచెం చనువుగా మాట్లాడడము. ఇక వర్క్ చేసే కాడ కామన్గా అందరూ ఇట్లనే ఉంటారు కదా. ఇప్పుడు నేను కూడా జాబ్ చేస్తున్నాను కాబట్టి మామూలుగా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటాం కదా అనే ఆలోచనతో నేను కూడా ఉన్నాను. ఇక హఠాత్తుగా ఒకరోజు ఇట్లనే నేను శాలరీ విషయం గురించి అడిగాను సార్. ఇంతకుముందు చెప్పేదానివి ఇప్పుడు వివరంగా చెప్పట్లేవు, దేనికి ఎంత అయింది ఏంటి అని లెక్కలు వేసుకోవట్లేము కదా, అసలు ఏం చేస్తున్నావు నీ శాలరీ అంటే ఎందుకు నువ్వు మొగడేవి కాదు, నువ్వు సంపాదించుకోవట్లేవా, నీ అట్లనే నేను అన్ని వివరించి గుచ్చి అడుగుతానా నిన్ను అంటే అలా ఎందుకు అనాలి, ఎప్పుడు లేని ఇప్పుడు అట్లా అనాల్సి వచ్చింది ఎందుకని చెప్పేసి నేను అడిగా. అంటే ఇప్పుడు నేను కష్టపడుతున్నాను కాబట్టి జెల్సీగా ఉందా నీకు, ఆయన నీకు చెప్పాల్సిన అవసరమా నాకు అన్నట్టుగా కొంచెం ర్యాష్గా మాట్లాడాను. ఎంత కాలానికి ఇది 8 years లో అంటే మధ్యలోనే మధ్యలో మ్యారేజ్ అయిన 3-4 years మధ్యలో. ఓకే, అయితే ఇక ఇట్లా మాట్లాడుతుంది ఏంటి తను అని చెప్పేసి కొంచెం నేను ఆ రోజు మామూలుగా లైట్ తీసుకున్నా.
తర్వాత ఇంకో రెండో రోజు కూడా అట్లనే ఫోన్ ఒక రోజు చేతిలో చాలాసేపటి నుంచి చూసా. ఏంటో లేదు తనకు ఆఫీస్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి కదా, బహుశా అవి ఏమన్నా చెక్ చేసుకుంటుందేమో లేదు. ఇక కిచెన్లో విజిల్ సౌండ్, కుక్కర్ విజిల్ సౌండ్ వచ్చింది. ఇక తను అక్కడ మొబైల్ పెట్టేసి వెళ్ళిపోయింది. సరే ఏంటో చూద్దామని చెప్పేసి వెళ్ళి మొబైల్ తీసుకొని చూస్తే తను వేరే అబ్బాయితో చాటింగ్లో ఉంది. సరేలే అని చెప్పేసి అడగాల ఏం వద్దా అని. చాటింగ్ ఉంది అందులో? తను పిక్స్ పెట్టాడు, చూసి దానికి లైక్స్ పెట్టడము, బాగుంది అని చెప్పేసి మెసేజ్లు పెట్టి ఉండటం ఇది చూడటం. అదే కొలిగ్ అబ్బాయి అబ్బాయి ఆ, తనకు అమౌంట్ కొట్టినట్టుగా ఓహో, ఎంత అమౌంట్? 3000, 5000, 2000 అట్లా. తిను తనక తను తినక తిను అతనికి ఈ అమ్మాయి మీ ఆవిడ అతనికి డబ్బులు పంపించిందా? పంపించినట్టు వాడు పంపించాడు తిరిగి అతను కూడా? లేదు, పంపించినట్టుగా ఏం అనిపించలేదు, అది కనపడలేదు. ఓకే అండి. సేవ్ అయినట్టు కూడా లేవు అందులో. అయితే నేను అడిగా ఏంటి మరి ఇవన్నీ ఇట్లా బాలేదు ఇవన్నీ ఏంటిది అని అడిగి అడిగితే మీరు ఇంట్లో కూడా ఎంత మెత్తగా ఉంటారా? మొదటి ఇంత నుంచి నిదానంగా అది silent అలవాటు గా. మేడం, ఇంట్లో మీరు డీసెంట్ soft ఉండడం. ఆ? సరే కొద్దిగా స్పీడ్ గా చెప్పండి. డబ్బులు ఎందుకు పంపిస్తున్నావు అని చెప్పేసి అంటే తను అప్పుడప్పుడు నాకు లిక్విడ్ క్యాష్ ఇచ్చి ఫోన్ పే చేయించుకుంటూ ఉంటాడు. అట్లా జరిగింది మా మధ్య, అట్లా నేను అనుకున్నట్టుగా ఏం లేదు అని చెప్పేసి తను చెప్పడం జరిగిపోయింది. సరేలే అని చెప్పేసి ఇక నేను ఆ రోజు కూడా లైట్ తీసుకుని వెళ్ళిపోయే వాడికి వెళ్ళిపోయాను. ఇక తరచు ఇట్లా జరుగుతూ ఉంటే డౌట్ వచ్చి ఇక నేను తన మీదకి సీరియస్ అయ్యాను. ఏంటిది ఇది, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా, మనకు పాప ఉంది, నువ్వు కూడా అర్థం చేసుకోవాలి, నేను ఎంత సిన్సియర్గా ప్రేమించాను, నేను మా వాళ్ళని కూడా ఒప్పించి అంత ఇదిగా నేను ఇష్టపడి చేసుకుంటే నువ్వు ఇట్లా చేస్తావా అని చెప్పేసి కొట్టాను మేడం. ఓ, మీరు కొడతారు కూడానా? ఇక అసలు serious గా ఆ మాట్లాడారంటేనే నాకు situation doubt లో వచ్చింది. అలా కోపం వచ్చి కొట్టడం జరిగింది. తను వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకొని ఏడ్చుకుంటూ నా మీద ఇక 1-2 ఎక్కించి చెప్పుకుంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మీ వచ్చి ఇద్దరు కలిసి ఉన్నారా, ఏమైనా గొడవ దూరంగా ఉంటున్నారా? ఈ గొడవ వల్లనే దూరంగా ఉన్నాం ఎప్పటి మేడం. నుంచి, ఎంతకాలం అయింది? ఇది ఒక 3 years పైన. 3 years నుంచి మీరు ఇద్దరు దూరంగా ఉన్నారా? అంటే ఆవిడ ఏమైనా కేసు తను ఫైల్ అలిగి చేసిందా? ఇక గొడవ అవడంతో అలిగి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఫోన్ లో తనకు మెసేజ్ చేయడం, మాట్లాడడం, తను అవాయిడ్ చేయడం. ఏమైనా కేసులు వేసుకున్నారా ఇద్దరు? మేడం కేసు అంటే పెట్టారు మేడం వాళ్ళు. 498 వేశారా? పాప మీతో ఉందా? దాని పాప తీసుకెళ్ళి- వాళ్ళతోటే ఉంది. ఓ, ఈ ఒక్క ఇష్యూ గురించే గొడవ మీ ఇద్దరి మధ్యన ఇంకేమైనా ఉన్నాయి బాబు? ఇది ఒక్క విషయంలోనే సార్. ఇప్పటికి ఆవిడకి కూడా నిజంగా తనంటే అక్రమ నాకు ఇంకా సంబంధం చాలా ఉందా? ఇష్టము. అంటే ఇప్పుడు అక్రమ సంబంధం అనేది మీ డౌటేనా, లేకపోతే మీ దగ్గర ఏమన్నా కన్ఫర్మేషన్ ఉందా? నేను ఒక పని మీద బయటకు వెళ్ళవలసి వచ్చింది మేడం, ఒక 2 days 3 days కోసం. ఆ టైంలో ఎవరైతే కొలిక్ అనే అబ్బాయి ఆయన ఉన్నాడో తను ఇంటికి వచ్చి బైక్ ఇంటి ముందు పార్క్ చేసి నైట్ టైంలో ఇంట్లో ఉండి అయ్యో. తర్వాత నాకు కూడా తెలిసింది ఎట్లా అంటే ఎదుటి పక్కన వాళ్ళు వీళ్ళు మామూలుగా చెప్తా ఉంటే తెలిసింది వాళ్ళ ద్వారా ఎవరు తెలిసింది. ఉన్నారు బండి వచ్చుకుని వస్తున్నారు మీరు లేనప్పుడు అని. మీరే ఉన్నారు అనుకొని మేము అడిగితే ఆ రోజేనా అంత ముందు కూడా జరిగినాయి అలాంటి? అంతకు ముందు కూడా అంటే జరిగింది కానీ అప్పుడు చెప్పలేదు వాళ్ళు, నేనే ఉంటాను కదా అన్న ఉద్దేశంతో అప్పుడు చెప్పలేదు. తర్వాత వాళ్ళు అడిగితే ఇట్లా అని చెప్పేసి చెప్తే నేను అడిగేయటం జరిగింది, ఇట్లా ఎందుకు అనేసి ఆమెను కోపం చేయటం జరిగింది. దాని తర్వాతనే కొట్టాను నేను. అదేలేండి. ఏమనంది ఆవిడ? ఒప్పుకుందా వాడు అతని ఇంటికి వచ్చి పోతున్నాడని? అంటే ఇంకోసారి చేయను నేను అట్లా చేయను మామూలుగా కాదు అసలు. వేరే ఆ బండి ఎవరిది? అతందేనా? అతందే బండి అతందే. ఒప్పుకుందా అది మీ భార్య? ఎందుకు వచ్చాడంటే ఇంటికి? తనతో మాట్లాడాలనిపించి వచ్చాను ఆ. అన్న ఉద్దేశంతో కవర్ మీరు చేశాను. లేనప్పుడే వచ్చాలా? నేను లేనప్పుడు అతనికి మ్యారేజ్ అయిందా? తనకు అవ్వలేదు, అవల. ఓకే. సో ఈ విషయం విన్న తర్వాత మీరు కొట్టారు. కొట్టాను నేను. కొట్టిన తర్వాత తను వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఒక రోజు ఇట్లానే పాప కొంచెం డల్లు కూర్చొని ఉండి, నాన్న ఏంటి మరి నీకు మమ్మీ మిస్ అవుతున్నావు కదా, గుర్తు రావట్లేదు అంటే, ఎందుకు నాన్న నాకు 2 నాన్నలు కదా అని చెప్పేసి అంది. నేను సడన్ గా షాక్ అయ్యాను మేడం. పాప ఇద్దరు నాన్నలు 2 కదా? నాన్నలు కదా నాకు ఆ. అనేసి అన్నాక ఎందుకమ్మా అట్లా అన్నావు అంటే, మమ్మీ నాకు అలాగే చెప్పింది, ఇతను ఇంటికి వచ్చినప్పుడు డాడీ అని చెప్పేసి నువ్వు డాడీ డాడీ అని 1 పిలవాలి డాడీ 2 అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో మీరు డాడీ, అతను ఒక డాడీ. అతను ఒక డాడీ, నేను లేనప్పుడు తను డాడీ అని చెప్పేసి పిలవాలని చెప్పేసి పాపకు చెప్పిందండి. సో దాన్ని బట్టి అతను ఫ్రీక్వెంట్ గా వస్తున్నట్టే లెక్క, పిల్లకి కూడా పరిచయం అవుతున్నాడు అండి. ఇక దాని దగ్గర నాకు తట్టుకోలేకపోయాను నేను. పాపకు కూడా నేను దూరం అవుతున్నాను అన్న ఫీలింగ్ తోటి ఇక కోపం మామూలుగా రాలేదు మేడం. రావడంతో కొట్టి తన్ని నువ్వు అవసరం లేదన్న ఉద్దేశంతో కొట్టాను నేను. తర్వాత తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాక మిస్ అయ్యానని చెప్పేసి చాలా బాధపడుకుంటూ, ఇది అలా జరిగినాక కూడా మీరు అమ్మాయి కావాలనుకుంటున్నారా? సిన్సియర్ గా లవ్ చేశాను మేడం. అయ్యో. తను ఇలా జరుగు వాళ్ళ పేరెంట్స్ వరకు తీసుకెళ్లారు ఈ విషయం? చెప్పాను, చెప్తే నువ్వే టార్చర్ పెడుతున్నావు అంట మా అమ్మాయిని. మరి ఈ అమ్మాయి చెప్పలేదా నేను తప్పు చేశాను కాబట్టి మా ఆయన ఇక్కడ పంపించాడు నన్ను? అసలు అక్కడ ఒప్పుకోవాలా? అక్కడ అంతే కదా. ఓకే ఓకే. సో సరే, ఇక్కడ వీళ్ళ మిస్సెస్ కూడా వచ్చింది, Okay, ఒకసారి madam. స్టేజ్ మీద పిలుస్తాను, రండి. నమస్తే అమ్మా, కూర్చోండి. మీ పేరేంటండి?
అరుణ గారు. ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరు? మా హస్బెండ్. మీ హస్బెండేనా? సో ఇందాక వరకు మీరు అక్కడ కూర్చొని విన్నారు కదా మీ హస్బెండ్ ఏం చెప్పారు. చక్కగా పెళ్ళైన తర్వాత మీకు చదివిపించి జాబ్ పెట్టించి జాబ్ చేస్తున్నారు, మీ ఇద్దరు చక్కగా ఒక మంచి కూతురు ఉంది, అయినా సరే ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు అని మీ వారు అంటున్నారు. లేదండి, తను నా కొలీకే, నాతో పాటు ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు. దాన్ని అపార్థం చేసుకొని తను అలా మాట్లాడు. మీ ఆయన ఇంట్లో లేనప్పుడు ఆయన ఇంటికి వచ్చేవాడంట. తను క్యాజువల్గా వచ్చేవాడు. ఆ డాడీ 1 డాడీ 2 ఏంటమ్మా? పిలిచేదా మీ అమ్మాయి? అది కూడా ఫ్రెండ్లీగానా? డాడీని కూడా డాడీ అని పిలిపించుకుంటారా బయట వాళ్ళని? అమ్మ ఇక్కడికి వచ్చాక అన్ని నిజాలు చెప్పండి అమ్మా, అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? మా హస్బెండ్ కొట్టడం వల్ల. కొట్టడానికి కారణం ఏంటి? తను అపార్థం చేసుకొని కొట్టడం వల్ల. అర్థమా? నిజం కాదా? ఇప్పుడు మేడం ఒక క్వశ్చన్ అడిగారు, డాడీ 1 డాడీ 2, దానికి సమాధానం చెప్పండి. ఎందుకు పిలిపించారు మీ అమ్మాయి చేత అలా? సో ఇతను అపోహ పడుతున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు. అమ్మాయి కూడా అబద్ధం ఆడుతుందా? ఇద్దరు డాడీలు ఫ్రెండ్ కాబట్టి డాడీ అని. ఫ్రెండ్ కాబట్టి డాడీ ఏంటి? కాదమ్మా, మీ పిల్ల వచ్చింది గబుక్కుని మేము అడిగితే నిజం బయటపడుతుంది. ఎందుకమ్మా ఇంత సాగదీస్తున్నావు? ఏమ్మా పాప కూడా అబద్ధం ఆడుతుందా, అపోహ పడుతుందా? అందరిలోనే అమ్మని చూసుకోమంటారు కానీ ఉన్న మగాళ్ళు అందరిలో ఆ నాన్నని చూసుకోమని ఎవడ అంటారు. ఏమ్మా మాట్లాడరే, ఏది నిజం ఏది అబద్ధం? అంటే ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే ఇప్పుడు మీ ఆయన చెప్పిందంతా కరెక్టే, నువ్వు చేసిన తప్పే అని అర్థం ఇక్కడ, అంతేనా? ఎంత ధైర్యంగా వెళ్ళిపోయి ఎంతకాలం అయిందమ్మా ఇంట్లోంచి వెళ్ళిపోయి? 3 years అయింది ఇంట్లో. 3 years. 498 కేసు వేశారంట. మరి ఆ కౌన్సిలింగ్ లో అట్లా మరి మీ ఆయన అనుమానమే, మీ ఆయన అనుమానం మేము తీసేస్తాం, కలిసి కాపురం చేస్తావా? నాకు తను వద్దు మేడం. వద్దు. ఎవరు కావాలి? అతను కావాలా? మా పాపని నేను చూసుకుంటాను, నాకు తను. నువ్వు చూసుకుంటున్నావు తల్లి, నువ్వు 3 ఏళ్ల నుంచి చూసుకుంటున్నావు, నువ్వు బాగానే ఉన్నావు. ఈ డాడీ బదులు ఆయనే. వేరే డాడీ వచ్చాడా అని అంటున్నా నిజంగా జీవితంలోకి. నాకు మాత్రం తనతో ఉండాలనే ఉంది మేడం, ఇప్పటికి పాపని తన్ని. నీ పాయింట్ క్లియర్ అయినా తమ్ముడు, కానీ ఆ అమ్మాయికి ఈ తప్పు డాడీ చేసింది ఈవిడ, డాడీ డూ అని పెట్టుకున్నది ఈవిడ. మారుతుంది ఒక ఆశ, చిన్న ఆశ మేడం. మేము మార్చేయాలి ఇప్పుడు. ఈవిడ ఏమ్మా అతనితో 3 ఏళ్ల ఉంటున్నారా నుంచి మీరు? మారలేదు. తనతో ఉండట్లేదు, మా ఫాదర్ వాళ్ళతో ఉంటాడు. మీ ఫాదర్ వాళ్ళతో ఉంటున్నావు? మా డాడీతో అక్కడ కూడా వస్తున్నాడా డాడీ 2? రావట్లేదు. ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నాడా? లేదండి. నువ్వు ఉద్యోగం మానేసావా? లేదు. ఉద్యోగం చేస్తున్నావా? అసలు మీ శాలరీ ఎంత వస్తుందమ్మా? ఇంతవరకు మీ ఆయనకి తెలియదు పాపం. నాకు 20,000 వస్తుంది. ఓకే అమ్మా, 20,000 తో పిల్లని పోషించేసుకుంటూ ఉండిపోతున్నావు. పిల్ల నీకు ఒక్కదానికే పుట్టలేదుగా, ఆయనకు కూడా పుట్టిందిగా పాప. బస్సుల్లో తగులుకున్నావు, ఆ పిల్లోడి జీవితం నాశనం చేసావు. ఆఫీసులో ఇంకొకళ్ళు, పిల్లని నువ్వు ఒక్కదానివే ఉంచుకుంటావు 3 ఏళ్ల నుంచి, లేకపోతే ఇంకో 3 ఏళ్ళు ఆయనకి ఇవ్వు. అట్లా చిరొక 1 year మార్చుకోండి పిల్లని. ఎందుకు మీకు ఒక్కరికే ఇవ్వాలి పిల్లల్ని? నాకు అర్థం కాలే. మంచి క్యారెక్టర్తో ఉన్నావు కదా, నీకెందుకు ఇవ్వాలి పిల్లని అసలు? మళ్ళీ ఇది మేము కోర్టులో ప్రూవ్ చేయాలంటే సంవత్సరాలు, వీళ్ళు కోర్టులు చెడు తిరగలేక సచ్చూరుకుంటున్నారు. చెప్పు, ఏం చెప్తావు చెప్పు. మీ అమ్మాయిని ఎందుకు తీసుకుని, నిన్ను ఎంత లౌక్యంగా ఎందుకు పిలిపించావు తెలుసా? వెళ్తే నువ్వు మీ అమ్మాయి పిల్ల కాపురానికి వెళ్ళని మీకు ఏం కండిషన్ కావాలో ఒప్పిస్తాను. నాకైతే తను వద్దు లేదా మేడం. పిల్లనిచ్చే. ఎందుకమ్మా వద్దు? ఇచ్చేస్తావా? నిన్నేమన్నా హింసించాడా? పిల్లని ఇచ్చేస్తావా? నన్ను కొట్టడం, టార్చర్ చేయడము. మేడం ఒకటి అడిగారు, పిల్లని ఇచ్చేస్తావా లేకపోతే? పాపని ఇవ్వను మేడం. అంతగానో ఏం టార్చర్ పెట్టాడు? నువ్వు చేసిన తప్పు వల్లే కదా ఆయన కొట్టాడు. అంతకు ముందు అంతా బానే ఉన్నారుగా. పెళ్ళయ్యాక నిన్ను నన్ను బాగానే చదివించడం, చూసుకుంటాడు. నీకు ఇష్టం అని ఇప్పటికే చెప్పి బయట- విడిపోయినాక కూడా తను మెసేజెస్ చేస్తూనే ఉంటాడు నాకు. ఏమని చేస్తున్నాడు? నువ్వంటే నాకు ఇష్టము పాప, నువ్వు అది తప్ప? కావాలి అనేసి మెసేజ్ చేస్తూనే ఉంటాడు. అది టార్చరా? అది టార్చరా? కొట్టడము అలా. టోటల్ 9 years ఆఫ్ జర్నీ మీది. ఓకే, ఫస్ట్ 5 years చాలా శాంతియుతంగా నడిచింది. ప్రాబ్లం ముందే అనుమానాస్పదం కొట్టేటటువంటి వాడు అయితే కనుక మొదట్లోనే వెళ్ళిపోయి ఉండేవాడు. ఇది మధ్యలో మొదలైందా, మొదటి నుంచి వచ్చిందా? మధ్యలో ఎందుకు మొదలైంది? అతనికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఏమైనా పీడకలలు వచ్చినాయా, లేదంటే నీ ఫోన్లో ఏమైనా చూసాడా? నా ఫోన్ చూసి. నీ ఫోన్లో చూశాడు. అతను లేనప్పుడు ఆ బైక్ ఇంటికి వచ్చింది, పక్కింటి వాళ్ళు కూడా చెప్పారు. ఉన్న వాటికి అనుమానం పడ్డాడా, లేని వాటికి ఊహించుకున్నాడా? ఉన్న వాటికే. మరి ఏమమ్మా, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? మేడం మీతో పాటు ఎవరు వచ్చారట కదా, మీ నాన్నగారా? మా నాన్న. ఓహో, నేను ఇప్పుడే అదే అడుగుదాం అనుకుంటున్నా. అసలు మీ అమ్మ నాన్న ఏమనట్లేదని. మరి ఇంత బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉంటే బాగుంది అనుకున్నావు, సరిగ్గా మీ నాన్నగారు వచ్చారు. వెరీ గుడ్. సార్ రండి. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరండి? నా పేరు సోమేశ్వరరావు. సోమేశ్వరరావు గారు. Yes, ma'am. మీ అమ్మాయి, మీ అల్లుడు గారు అవును. చక్కగా వాళ్ళు లవ్ చేసుకున్నారు, చాలా గ్రాండ్ గా మీరు పెళ్లి చేశారు, చక్కగా ఓ బంగారం లాంటి పాప ఉంది. అవును, సో మధ్యలో మీ అమ్మాయి చేసినటువంటి వెధవ పని గురించి మీకు తెలుసా? తెలుసు మేడం. ఆ? తెలుసు మేడం. అసలు వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు, అసలు మీ అల్లుడు ఆవిడ మీద ఎందుకు చేయి చేసుకోవాల్సి వచ్చింది, ఆవిడ మీ ఇంటికి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసా మీకు? అన్ని విషయాలు తెలుసుకున్నాను మేడం. ఎప్పుడు తెలుసుకున్నారు? ఎంతకాలం అయింది? ఏం తెలుసుకున్నారో అది చెప్పండి. ఇంతకు మీ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసుకోండి. 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒంటరిగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ చెప్పినప్పుడు ఈ కేసులు ఇవన్నీ నిజమే అనుకున్నాను. తర్వాత తెలుసుకున్నది ఏంటంటే, ఇలాంటి అమ్మాయిని కన్నందుకు బాధపడుతున్నాను, మదన పడుతున్నాను. అలాగే ఇలాంటి అమ్మాయి అసలు భూమి మీద ఎందుకు పుట్టిందని కూడా అనుకుంటున్నాను. సూపర్ సార్. అయితే
మీ ప్రోగ్రాం చూసిన తర్వాత మీ ప్రోగ్రాము ద్వారా నా అల్లుడికి న్యాయం జరిగిద్దని నేను ఆశిస్తున్నాను. అల్లుడికి న్యాయమా ఇద్దరిని కలపాలనా? అదే మీరు ఏ నిర్ణయం తీసుకుని అల్లుడు గారికి న్యాయం అంటే ఏమడుగుతున్నారంటే ఆవిడ తప్పు చేసినా పర్లేదు సరిదిద్దుకుని వెనక్కుని వస్తే నాకు అదే చాలా అని అంటుంది. ఇక్కడ తప్పు చేసింది మీ కూతురు, వద్దనుకుంటుంది కూడా మీ కూతురే. ఇప్పుడు ఏం న్యాయం చేస్తాం అల్లుడు గారికి? అదే సార్ మీ ద్వారా ఇద్దరిని కలపాలన్నా ఏదైనా వాళ్ళని మీ అమ్మాయిని మార్చమంటున్నారు, అది మీ చేత కాలేదు. మా అల్లుడికి న్యాయం చేయాలి మేడం. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి అతను. ఎందుకంటే అతను నిజంగా కాళ్ళు పట్టుకోవాలి. మీరు ఏ విధంగా న్యాయం చేయండి అని కోరుకుంటున్నాను. మరి మీ అమ్మాయికి అన్ని విధాలుగా చెప్పడానికి ట్రై చేశారా? శతవిధాలుగా చేశాను మేము. మరి ఇంట్లో బయటికి నెట్టేలేకపోయారా? బయటికి ఇంట్లోంచి ఎందుకు 3 సంవత్సరాలు బట్టి పోషించారు? తప్పు చేసి మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళకుండా, భర్తని క్షమాపణ అడగకుండా, పిల్లను కూడా తండ్రి లేనటువంటి కూతురు కింద తయారు చేసి ఆ అమ్మాయిని ఎందుకు మీరు దగ్గరుండి ఇచ్చేస్తున్నారు? ఎన్నో విధాలుగా చెప్పాము సార్, అయినా వినిపించుకోవటం లేదు. మీ ద్వారా ఏమైనా మార్పు వస్తే మంచిదని ఆశిస్తున్నాను. మార్పు ఏంటి సార్, మీ అమ్మాయి మీ దగ్గర ఉంది కదా, అలాగే వాళ్ళ అమ్మాయిని కూడా వాళ్ళ నాన్న దగ్గర ఉంచుతాం. ఆ పాప ఏమైనా ఉంటే పాపని పంపించండి పైకి. సో చక్కగా మీరైతే ఒక తండ్రి బాధ్యత తీసుకొని చక్కగా నా కూతురు కాపురం నిలబెట్టండి, మా అల్లుడు మంచోడని చెప్తున్నారు. అలాగే 2 పీక్ కొట్టి ఏంటి తప్పు పనులని ఒక్కసారి కూడా అనలేదండి మీరు? అనవసరంగా వీళ్ళిద్దరు ఇలా ఉండడం వల్ల చిన్న పాప కూడా ఇబ్బంది పడుతూ ఉంటదిగా మధ్యలో. కొట్టడం అనేది సొల్యూషన్ కాదు కదా మేడం. సొల్యూషన్ కాదు, కానీ మీ అమ్మాయి ఆ పరిస్థితి వరకు తీసుకెళ్తుంది కదండి. ఇప్పుడు దండోపాయాలు ఈ రోజు ఆ అబ్బాయి అన్యాయం అయిపోయాడు. భర్తకు కొట్టే హక్కు ఉండదు కానీ మీకైతే రైట్స్ ఉంటాయి కదా సార్. తిండి పెడుతున్నారు, తింటుంది, షెల్టర్ కావాలి, ప్రొటెక్షన్ కావాలి. ఎవరి జీవితాలు నాశనం చేసింది మీ అమ్మాయి? ఈ రోజు బస్ ప్రయాణంలో ఒక అబ్బాయిని పట్టుకుంది, పోనీ అదైనా మొదలు పెట్టకుండా ఉంటే బాగుండేది. మధ్యలో ఇంకో ప్రయాణం మొదలు పెట్టింది, పరువు తీసేది. ఇప్పుడు ధైర్యంగా కాల్ ఎగరేసుకుంటూ నాకు అక్కర్లేదు, నా జీవితం నేను బతుకుతానంటుంది. ఏంటి ఆ దమ్ము ధైర్యం? అలాంటి ఆడపిల్లని 2 దెబ్బలు వేస్తే తల్లిదండ్రులుగా మీ తప్పేంటి? అక్కడ తండ్రి సాఫ్ట్ గా ఉన్నాడు, మొగుడు సాఫ్ట్ గా ఉన్నాడు, అందుకే ఆడుకుంటుంది ఇవిడే. ఎగ్జాక్ట్లీ సార్ మేడం వాళ్ళ పాప కూడా ఉంది, ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను. రానా నీ పేరేంటి? నేహశ్రీ. నేహశ్రీ. మీ అమ్మా నాన్న కలిసి ఉంటే నీకు ఇష్టమా? కలిసి ఉండాలా? లేదంటే వేరే వేరేగా ఉండడం నీకు ఇష్టమా? ఇద్దరు ఇష్టమే. ఇద్దరు ఇష్టమే. నాన్నని మిస్ అవుతున్నావా? అసలు అసలు ఏం జరిగింది మీ మమ్మీ డాడీ మధ్యలో? ఇంట్లో ఉన్నప్పుడు డాడీ ఆఫీస్కి వెళ్తే ఇంకొక అంకుల్ వస్తే డాడీ డాడీ అని మమ్మీ పిలవమంటుంది. ఆ పిల్లకి మనసులో అలా పడింది చూసారా? చందమామ కథలు వినవలసి చెప్పవలసినటువంటి వయసులో ఒక తల్లి ఒక కొత్త డాడీ స్టోరీ చెప్తుంది. అంకుల్ని డాడీ డాడీ అని పిలవమని నేను పిలవను అంటే నన్ను కొట్టేసింది. నీకు మీ నాన్నంటే ఇష్టమా? మూడు సంవత్సరాల పాటు నీ దగ్గర ఉండి ఇప్పుడు సీన్ చూడు. ఆ పిల్ల ఇవేనమ్మా పిల్లలకి చెప్పే నీతులు. మీ అమ్మ నాన్న నిన్ను అలాగే పెంచారా చెప్పు? ఇప్పటికి కూడా వెనకేసుకొస్తున్నాడు మీ నాన్న నిన్ను. అంటే చూసి చూడండి పిల్లలు చూసి చెడిపోవటం అన్నది మేము విన్నామమ్మా. చేతులారా తల్లే పిల్లని పాడు చేసేటటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఎవరినో పిలిచి కూర్చోపెట్టి డాడీ అనిపించటం, డాడీ అని పిల్లకపోతే ఆ పిల్ల చంపలు పగలు కొట్టడం. ఏమ్మా ఏ లోకం నుంచి వచ్చావు నువ్వు? మీ ఆయన నిన్ను కొట్టాడని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావు. నువ్వు మీ అమ్మాయిని కొడితే మీ అమ్మాయి ఖాళీగా కూర్చుంటుందా? చైల్డ్ రైట్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే నిన్ను తీసుకెళ్ళి లోపలేస్తారు తెలుసా? ఆ పిల్లకి ఏమి నేర్పించావు నువ్వు పిలుస్తావు ఎవరిని పడతావు వాళ్ళని డాడీ డాడీ అని పిలు. మీ నాన్న ఇక్కడ ఉంచేస్తావు, నువ్వు వెళ్ళి ఎవరిని పడతా వాళ్ళని పిలు. ఏం బతుకులమ్మా మీవి? ఇంత హీనంగా తయారవుతున్నారు ఆడజాతి పరువు తీయడానికి. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అవసరం లేదని. ఏం తప్పు చేశాడు మీ ఆయన? పిల్లని నీ దగ్గర పెట్టుకునే రైట్స్ నీకు ఎక్కడున్నాయి? నువ్వు తీసుకొచ్చావు, పిల్ల ఎక్కడికి వెళ్ళింది పరిగెత్తుకొని. మీకు డాడీలు ఉండాలి, మీ పక్కన ఉండాలి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి. ఆ పిల్లకి అవసరం లేదా? నీలాంటి తల్లి అవసరమా? నోరు మూసుకొని ఉంటే మీ ఆయనతో కలిసి ఉందో లేకపోతే పిల్లని ఇచ్చి పంపిస్తాం. మేడం ఈ కేసులో అసలు వదిలేదో లేదు ఈ అమ్మాయిని. ఇప్పటికీ కూడా అమ్మా నీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు అని అయితే నాకు నమ్మకం రావట్లేదు. నువ్వు ఉద్యోగం మానేసి నువ్వు ఫుల్ టైం ఏదన్నా పని చేస్తున్నావేమో అనే అనుమానం నాకుంది. ఎక్కడా కూడా నీలో పశ్చాత్తాపం లేదు, కనికరం లేదు, బిడ్డ పాడైపోతుందనే ఆలోచన లేదు. ఎంత స్వార్థంగా ఉన్నారు అసలు. పైపొచ్చి నా బతుకు నేను బతుకుతాను అంటున్నా. ఉన్నారా ఎవరన్నా? ఆ అబ్బాయిని వదిలేసావా లేదా? ఇంకా కనిపెట్టమా మేము వెళ్ళి? వదిలేసావా? ఆ అబ్బాయి నిన్ను వదిలేసాడా? లేకపోతే నువ్వెవరమ్మా? ఆయన దృష్టిలో అబ్బాయి మ్యారేజ్ అవ్వలేదట, నువ్వు ఆంటీ కింద లెక్క.
ఏం లేత పాపను అనుకున్నావా ఏంటి? వెళ్ళిపోయి ఎవరు పడితే వాళ్ళకి లైన్ లేడాకి. ఏం సార్ పక్కన కూర్చున్నారు? కొట్టడమే సొల్యూషన్ కాదన్నారు. చిన్న పిల్లతో అలా మాట్లాడిస్తే కూడా మీకు ఏమీ అనిపించట్లేదా? మీరు మీ అమ్మాయిని కొట్లా చెప్పాను ఇలాంటి అమ్మాయి లేదు, భూమి మీద మీరందరూ హ్యాండ్సప్ బ్యాచ్ అని అర్థమైపోయింది. ఆ పిల్ల ఎవరి మాట చదువుకుంటే ప్రయోజకురాలు అవుతుంది అనుకుంటే ఇలా ఏం చదువు అండి? ఆలోచించడం వల్ల ఇలా అదే సార్ ఈ స్టేజ్ ఇప్పుడు ఎంత మంచి చేయాలో చేద్దాం, ఉన్నంతలో ఆలోచిద్దామండి. అమ్మాయి మారపోతే జైలు పంపిస్తాయి ఇప్పుడు. సార్ మేడం. విన్నారు కదా సార్, మీరేమంటారు? మేడం హారరబుల్ మేడం. ఇంతకంటే పెద్ద పదాలు ఏమన్నా ఉంటే కనుక మరి నాకు వాడటం తెలియదు. ఎందుకంటే అన్యాయం అనేది కూడా చిన్న పదం. అవును. ఈరోజు ఒక చంటి బిడ్డ ఇక్కడ కూర్చుని మా అమ్మ ఇలా చెప్తుంది అంటే కనుక ఆవిడ ఇక్కడ ఫస్ట్ వచ్చి ఏమంది, ఇక్కడ కూర్చుని పోనీ ఇక్కడ ఇంతవరకు వచ్చినా కూడా అరుణ్ గారు మీకు అతను కావాలంటే కావాలని చెప్పండి, వద్దంటే వద్దని చెప్పండి, అదంతా వేరే విషయం. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత నా భర్తకు అనుమానం అండి, హింస పెడతాడండి, బాధ పెడతాడనే మాట అంటున్నావు, కానీ నీ చంటి బిడ్డ ఇక్కడికి వచ్చి కూర్చుని అబద్ధం ఆడవలసినటువంటి అవసరం ఏంటి అనేటటువంటిది లేదు నీకు. ఆఖరికి నువ్వు ఎక్స్పెక్ట్ చేయనటువంటిది ఈరోజు ఇక్కడికి వచ్చి జరిగింది. ఏంటంటే బిడ్డ మీద కూడా ఏదో అబద్ధం ఆడేసి ఒక కథ అల్లేద్దాం అనుకున్నావు నువ్వు. బిడ్డ వచ్చి ఇక్కడ ఓపెన్గా చెప్పేసింది. మా టీం వాళ్ళు తీసుకొచ్చారు అమ్మాయిని కూడా, తీసుకొస్తే సింపుల్గా చెప్పేసింది ఆ అమ్మాయి. ఒక పరాయి వ్యక్తిని ఇంట్లో కూర్చోపెట్టి ఇతను కాదు డాడీ ఇతనే డాడీ అని చెప్పి నేర్పించింది, ఓనమాలు నేర్పించింది అమ్మ. చెప్పకపోతే కొట్టేది అమ్మ అని చెప్పి ఆ పిల్ల బాధపడితే ఇక్కడ చెప్పి 3 సంవత్సరాలు బట్టి చూడనటువంటి తండ్రి దగ్గరికి తుర్రుమని పరిగెట్టుకుని వెళ్ళి ఐ లవ్ యూ నాన్న అని చెప్పి అక్కడ కౌగిలించుకుంది. అంటే దీని అర్థం ఏంటంటే 3 సంవత్సరాల పాటు నీతో పాటు ఉంటూ ఆ ఆడపిల్ల ఎంత వనవాసంలో ఉందనేది ఒక్కసారి ఆలోచించండి, ఎంత నరకాన్ని అనిపించిందో. చేయనటువంటి తప్పుకి తండ్రిని దూరం చేసుకుంది. నువ్వు తప్పు చేసి భర్తను దూరం చేసుకున్నావు. ఈరోజు భర్త ముందుకు వస్తానన్నా కూడా భర్తను వద్దంటున్నావు. ఆ బిడ్డ ఏం తప్పు చేసింది, ఈరోజు ఏం పాపం చేసిందని ఆ బిడ్డను ఉక్కిరి బిక్కిరి చేసా. ఒక పరాయణ వ్యక్తిని తండ్రి కింద పరిచయం చేసా. అదే అసలైనటువంటి తండ్రి, మంచోడైనటువంటి తండ్రి నుంచి 3 సంవత్సరాల పాటు దూరం పెట్టావు. నీ పక్కన కూర్చున్న నీ తండ్రిని ఇబ్బంది పెడుతున్నావు. ఏంటి నీ అహంకారం? అంటే వీళ్ళందరూ సైలెంట్గా ఉంటారు, ఎప్పటికీ అడుక్కుంటారన్నా. ఏమన్నా నీ మీద అయితే మాత్రం నీ క్యారెక్టర్ మీద యూజువల్గా మనం ఏంటంటే ఎంతో కొంత ఇక్కడ కూర్చునేటటువంటి వాళ్ళు ఎంతో కొంత ఒక కంక్లూజన్కి వస్తాం. ఏంటి వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, పుట్టుకతోనే వీళ్ళు ఇలా ఉన్నారా, పెంచడంలో లోపం ఉందా, అనుభవాలు ఇలా అయ్యారా అనేటటువంటి ఈ 3 అంశాలు బట్టి మనం విశ్లేషిస్తాం. పుట్టుక బాగానే ఉంది, పెంపకం బాగానే ఉంది, తండ్రి చూస్తే చక్కగా ఉన్నాడు, చదివించాడు, కష్టపడ్డాడు. నాన్న పరాన్న వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను అంటే కనుక ఎవరైనా కూడా ఒక తండ్రి ఆలోచిస్తాడు. ఏంటమ్మా బస్సులో ప్రయాణం ఏంటి, బస్ స్టాండ్లో పరిచయం ఏంటి, 3 గంటల పాటు ప్రయాణం ఏంటి, 4 టెక్స్ట్ మెసేజ్లు ఏంటి, ఆ ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తిని ఎలా పరిచయం చేసుకుంటావు, ఎలా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి కాళ్ళు అడ్డం పెడతారు తల్లిదండ్రులు. కానీ ఆ పెద్ద అలా అనలేదు. ఎటువంటి ఆటంకం లేకుండా అతని తల్లిదండ్రులు ముందుకొచ్చారు, మీ తల్లిదండ్రులు ముందుకొచ్చారు. దీన్ని ఎంత సార్థకం చేసుకోవాలి. పోనీ ముందు నుంచి తప్పులు చేశారా అంటే కనుక 5 సంవత్సరాల పాటు జీవిత ప్రయాణం ముందుకు బాగానే కొనసాగింది. 9 సంవత్సరాల పాటు ప్రయాణం, మధ్యలో జరిగినటువంటి ఒక ప్రయాణం, ఒక పరిచయం. సరే పరిచయం తప్పు జరిగింది, సహజంగా మనందరం జీవితంలో ఏదో ఒక తప్పు చేస్తాం. అదే విధంగా నీకు ఒక పరిచయం, ఆ పరిచయం కాస్త తప్పయింది. ఇక్కడ తప్పు సరిదిద్దుకోవటానికి 1,001 అవకాశాలు ఉన్నాయి నీకు. ఒప్పుకున్నావు, సరేనండి సారీ చెప్పావు. మగాడికి కోపం రాకపోతే ఏమొస్తుందమ్మా? ఊరు వాడ అంతా కూడా చెవులు కొరుక్కుంటూ ఉంటే నువ్వు లేనప్పుడు ఎవరో వస్తున్నారు, ఎవరో లేస్తున్నారు అన్నప్పుడు మగాడికి కోపం రాదా? నీ ఫోన్లో మెసేజ్లు చూసినప్పుడు అతను కోపం రాలేదు, ఇంకో విధంగా కోపం రాలేదు. తర్వాత రమేష్ కోపం వచ్చింది, కొట్టాడు, తప్ప కొడితే వెళ్ళిపోయావు. సరిదిద్దుకున్నావా? ఆహా సరిదిద్దుకోలేదు. కమ్యూనికేషన్ చేసావా? కమ్యూనికేషన్ చేయలేదు. పోనీ మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి పోనీ నాన్న ఈ పరిస్థితుల వల్ల రమేష్ నన్ను ఇక్కడ పంపించాడని అక్కడ నిజం ఒప్పుకున్నావా? అక్కడ కూడా ఒప్పుకోలే. ఎక్కడికక్కడ కప్పిపుచ్చేసావు. ఏది నువ్వు తప్పు చేయని దానిలాగా 3 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చుని ఈరోజు కన్నబిడ్డ వచ్చి చెప్పిన తర్వాత కూడా నువ్వు సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా అలా కూర్చుని అలా వింటున్నావు. ఏమైనా అవగాహన ఉందమ్మా? ఆలోచన ఉందా నీకు? భయం ఉందా? భవిష్యత్తు మీద భయం ఉందా? లేదంటే మేమందరం భయపడుతుంటే నీకు బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరో భరోసా ఇస్తున్నారా? ఎవరో నేనున్నాను కాపాడు, ఎన్ని మాటలైనా అలా తట్టుకో, వెంటాడి ఫైనల్గా ఆడు విసుగు వేసారిపోయి విడాకులు ఇచ్చి వెళ్ళిపోతాడు, మన ఇద్దరం చట్టపట్టాలు వేసుకుని వెళ్ళిపోవచ్చు, మీ నాన్న నోట్లో ఎలాగ నాలుగు లేదు, నీకు ఎలాగ మీ నాన్న అంటే భయం లేదు అనేటటువంటిది ఎవరైనా ఫీడింగ్ ఇస్తున్నారా నీకు? ఎందుకంటే నాకు చాలా విచిత్రంగా ఉందమ్మా. ఎందుకంటే ఎక్కడో చోట ఒక ఆడపిల్లకి ఒక సిగ్గు ఉండాలి, ఒక భయం ఉండాలి, ఒక బాధ ఉండాలి, ఒక పరివర్తన అనేది రావాలి. తండ్రి చెప్పాడు, పరివర్తన రాలేదు. భర్త చెప్పాడు, పరివర్తన రాలేదు. కూతురు చెప్పింది పబ్లిక్గా, కూతురు మా అమ్మ క్యారెక్టర్ కరెక్ట్గా లేదండి అని చెప్పింది. తండ్రి దగ్గర పరిగెట్టుకుని వెళ్ళిపోయింది చెరసాల నుంచి బయటకు వెళ్ళినట్టుగా. ఇప్పటికీ మీది అదే ఉద్దేశం ఆరునా? ఇప్పటికీ కనువిప్పు రాలేదా? ఇప్పటికీ ఆలోచన రాలేదా? ఎంతమంది మగవాళ్ళు ఇంకా ఇలా తలుపులు తీసుకుని కూర్చుంటారు? ఇలా చెడ్డ పని చేసినటువంటి భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ నా భార్య కావాలని ఎంతమంది కూర్చుంటారు? ఎంత బంగారంలా ఉంది నీ బిడ్డ. ఎవరు భవిష్యత్తు పాడు చేస్తున్నావు ఈరోజు? రమేష్, మీరేం చదువుకున్నారో నాకు తెలీదు. డిగ్రీ వరకు డిగ్రీ వరకు చదివారు, సిన్సియర్గా లవ్ చేశారు.
యూజువల్గా నాకు ఉండేటటువంటి అనుభవంలో కానీ, లేదంటే రమ్య మేడం గారు కానీ, శ్రీవాణి గారికి ఉండేటటువంటి అనుభవంలో యూజువల్గా మేము చూసేటటువంటి కేసులు ఈ బస్ స్టాండ్లో బస్ సీట్లు పక్కన ఉండేటటువంటి లవ్ స్టోరీలు యూజువల్గా అవేమి అంత బ్యాలెన్స్ ఉండవు, వాటికి అంత ఫౌండేషన్ ఉండవు, అవి సక్సెస్ అవ్వవు. కరెక్ట్గా 3 గంటల పాటు ప్రయాణం చేశారు, ఇద్దరిలో ఏదో ఒక బ్యాలెన్స్ అయింది, మ్యాచ్ అయింది, టేస్ట్లు కలిసాయి కాబట్టి కమ్యూనికేట్ చేసుకున్నారు, అక్కడి వరకు సూపర్ సక్సెస్. కానీ ఆ తర్వాత ఒక నిజం తెలిసింది మీకు. ఆ నిజం మీకు తెలిసినప్పుడే అది మొదలైందని నేను అనుకోవట్లే. అది ముందు నుంచి మీరు అంటున్నారు 3 సంవత్సరాల ప్రయాణం, 4 సంవత్సరాల ప్రయాణం బాగానే ఉంది, తర్వాత ఈ గుట్టు రట్టయింది అని అంటున్నారు. కానీ నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే ఇటువంటి బాడీ లాంగ్వేజ్, ఇటువంటి వేషధారణ, లేదంటే ఇటువంటి మాట శైలి, ఇటువంటి ఆలోచన, ఇటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళకి 4 సంవత్సరాల తర్వాత మొదలై ఉండేది కాదు, ఇది ముందు నుంచి నడిచేది. బ్రేకింగ్ న్యూస్ అనేటటువంటిది నీకు 4 సంవత్సరాల తర్వాత తెలిసింది అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఆ అమ్మాయిలో ఇంతకాలం నేను జర్నీ చేశాను, ఒక ఆడపిల్లని అన్యాయం చేస్తున్నాను, ప్రేమించినటువంటి వ్యక్తిని పాపం చేస్తున్నాననే బాధ కనిపించట్లే. అంటే ఇది చాలా సంవత్సరాలు బట్టి ఆవిడ అనుభవించినటువంటి వ్యక్తిలా నాకు అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఆవిడే కావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? మెయిన్గా మా గుర్తుగా పాప భవిష్యత్తు బాగుండాలి, మేము కలిసి ఉంటే అని. పాప భవిష్యత్తు నిజంగా బాగుంటుంది రమేష్, మనలో మన మాట నేను అడుగుతున్నాను. సహజంగా తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఉండి ఇద్దరు ప్రేమతో పిల్లని పెంచితే భవిష్యత్తు చాలా బాగుంటుంది. అవును సార్. కానీ డాడీలని, ఈ రకరకాల డాడీలని, ఇంటికి వచ్చే వాళ్ళందరినీ డాడీల కింద పరిచయం చేసి, డాడీ ఇంట్లో లేనప్పుడు వేరే డాడీని తీసుకొచ్చి, ఆ డాడీని డాడీ అనకపోతే చంపలు పగలగొట్టేటటువంటి తల్లుల దగ్గర ఇటువంటి పిల్లలు క్షేమంగా ఉంటారా? వాళ్ళ ఫ్యూచర్ స్టేబుల్గా ఉంటుందా? మీరిద్దరు కలిసిపోయినంత మాత్రాన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందని అనుకోకండి. ఎటువంటి వాతావరణం మీరు ఆ బిడ్డకి ఇస్తున్నారు, ఎటువంటి క్యారెక్టర్ ఉన్న తల్లిని ఇంట్లో పెడుతున్నారు, ఎటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి ఆవిడని ఇక్కడ పెడుతున్నారు. ఆవిడ నీతి సూక్తులు నేర్పించకపోగా చండాలం అంతా నేర్పిస్తుంది. అంత చంటి బిడ్డ, అంత వయసు 8 సంవత్సరాలు ఉన్నటువంటి 7-8 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడపిల్ల ఈరోజు ఈ డాడీల సబ్జెక్ట్ ఏంటి, డాడీ అనకపోతే కొట్టడం అంటే ఏంటి, వీటన్నిటి వల్ల ఎంత కన్ఫ్యూజన్లోకి వెళ్తుంది. మీ దగ్గర నుంచి దూరం అయింది ఆ బిడ్డ, ఎంత బాధ. సో నా ఆలోచన ఏంటంటే రమేష్, మీరు 2 ద్వారాలు ఓపెన్ చేయాలి, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ. మారి వస్తే ఓకే, పశ్చాత్తాపం పొంది రియలైజేషన్ వచ్చి కనువిప్పు కలిగి ఆవిడ ఉండేటటువంటి ఆ మబ్బులోంచి ఆవిడ బయటకు వస్తే ఓకే. రాకపోతే మాత్రం మీరిద్దరు కలిసి ఉండటం వల్ల పాప జీవితం పాడవుతుంది అనేటటువంటిదే నా ఆలోచన. నిజమైనటువంటి మార్పు ఆవిడలో వస్తే మీరందరూ కలిసి ఇక్కడి నుంచి వెళ్తారు. మార్పు రాకపోతే మాత్రం దయచేసి ఈ పాప భవిష్యత్తు దృష్ట్యా ఆవిడ కూడా నాతో పాటు ఉండాలి, ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్లేదు, ఆవిడ ఒక తల్లిగా ఉంటే చాలు అనేటటువంటి ఆలోచన దయచేసి విరమించుకోండి. అది మంచి ఆలోచన కాదు. ఎందుకంటే ఈ పాప దృష్ట్యా నేను చెప్తున్నా. ఏమమ్మా అరుణ, మార్పు వస్తుందా? కలిసి ఉంటారా రాదా? పాప కోసమైనా కలిసి. నా కోసం మాత్రం అంటలేదు ఇప్పటికీ, పాప కోసం. థ్యాంక్ యూ సార్. మేడం సార్, ఇక్కడ మీరు న్యాయం చేయమని వచ్చారు, ఎవరికి న్యాయం చేయమని కాదు, అవునా? ఇది స్టార్ట్ చేయడానికి ముందు నా కోరిక ఏంటంటే, మీరు ఇక్కడ కాకుండా మీ కొడుకు దగ్గర కూర్చుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అల్లుడైనా కొడుకైనా ఒకటే మేడం. సూపర్ సార్, అటు వెళ్ళి కూర్చోండి. ఎందుకో చెప్తా. అది మీ ఆయన కుటుంబం. ఈ క్షణాన నీ పాత్ర ఏంటో నీకు తెలియచేయటం కోసం, నువ్వేంటి, నీ క్యారెక్టర్ వల్ల నువ్వు పొందినవేంటో తెలియచేయటం కోసం ఇక్కడ ఈ సీన్ జరిగింది. ఇప్పుడు అర్థమవుతుందా? నువ్వు నా కూతురు అన్నావు చూడు, ఆ పిల్ల వచ్చినప్పుడే నా డాడీ దగ్గరికి వెళ్ళింది, వాళ్ళ డాడీ దగ్గరికి. మీ నాన్న చాలా తక్కువ సందర్భాల్లో కూతుర్లు తప్పు చేసినా, కొడుకులు తప్పు చేసినా, ఆడపిల్లలే కరెక్టు, వాళ్ళ కోసమే న్యాయం చేయాలనే పొజిషన్ నుంచి నీ తండ్రి ఒక అల్లుడికి న్యాయం చేయాలని ఆలోచించారు చూడు. నిజంగా అండి, దయచేసి మీ అల్లుడు కరెక్ట్ అయితే మీ అల్లుడికి సపోర్ట్ చేయడానికి చూడండి, మీ అమ్మాయిల్ని మార్చుకోండి. కానీ మిస్యూజ్ చేస్తూ లా అండ్ ఆర్డర్ని అనవసరంగా కోర్టుల్లో కేసులు వేసుకొని వాళ్ళ లైఫ్లు నాశనం చేసుకోవద్దు. దానికి ఆయన ఒక్కడే ఒక ఎగ్జాంపుల్ కింద లెక్క. ఎందుకంటే కూతురు ఇంట్లో చెప్తున్నా వినట్లేదు, ఎవరు చెప్పినా వినట్లా, మొండిగా యారగెంట్గా బిహేవ్ చేస్తుంది. కాబట్టి మేమేమన్నా కౌన్సిలింగ్ ఇస్తే అమ్మాయి చేంజ్ అవుతుంది అనేది ఆయన ఆశ. అలాగే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ హస్బెండ్ బతిమలాడినా కూడా అమ్మాయి మారలా, ఇప్పటికీ మారుతుందని కాదు. మీ పాత్ర, మీ పొజిషన్ ఏంటో మీకు తెలియచేయాలి కాబట్టి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాము నాన్న. మీరేమీ మీ ఆయనతో కలవాల్సిన అవసరము లేదు. అసలు నువ్వు కలుస్తానంటే నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే అంత మంచోడికి నీలాంటి వెన్నుపోటు పొడిచే ఒక భార్యని, ఒక లవర్ని, ఒక పిల్లకి తల్లిని హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ నీకు అంత మంచి పవిత్రమైన పొజిషన్ ఇవ్వాలని నేను అనుకోవట్లే. ఎందుకంటే ఆ పొజిషన్లో ఉండాలంటే దానికి తగ్గ అర్హత ఉండాలి. అది నువ్వు ఎప్పుడో నాశనం చేసేసుకున్నావు. నీ శాలరీ ఏంటో నీ హస్బెండ్కి చెప్పు. జాబు నీకు డిగ్రీ చదివించింది ఎవరు? మీ ఆయన. జాబ్ ఇప్పించింది ఎవరు? మీ ఆయన. ఆయనకి తెలిసిన శాలరీ నీకు ఇంక్రిమెంట్లు వస్తే ఆ తర్వాత శాలరీ ఏంటో తెలియదు, నీకు చెప్పాలా అంటున్నావు. అతన్ని ఎవరినో తగులుకున్నావు, వాడికి ఏదో నువ్వు డబ్బులు పంపిస్తున్నావు.
ఒక బస్సులో ఒక వ్యక్తి నచ్చి అతనే కావాలని ఇంట్లో పోరాడి పెళ్లి చేసుకున్న పొజిషన్ నుంచి అతను ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని నీకు ప్రపోజల్ పెట్టగానే నేను వెయిటింగ్ అన్నావట. అంత వెయిటింగ్లో ఉన్నదానివి వెంటనే ఒక 4 years చూస్తే నీ క్యారెక్టర్ ఆయన బోరు కొట్టేశాడా? అంత బోరు కొట్టేస్తే ఎట్లా అమ్మా? ఇంకొకరిని ఎత్తుక్కో. ఇప్పుడు అతను ఎవరో హ్యాండ్ ఇచ్చినట్టున్నాడు. 3 years నుంచి నువ్వు వచ్చి కూర్చున్నప్పుడు మీ ఆయనతో కలిసి ఉంటావా అంటే ఉండనండి అంటున్నావు. ఇక్కడ పిలిచావంటేనే నీ తోలు తీస్తామని కొంచెం ఆలోచించుకోవాలిగా. నీ తోలు తీయడం కుదరలేదు, నిన్ను మార్చడం మా వల్ల కాలేదు, మా కౌన్సిలింగ్లు వేస్ట్ అయినాయి. అప్పుడు నీ పాత్ర ఏంటో నీకు తెలియజేస్తే అలాగే ఎడారిలో వెళ్దు కానీ వెళ్ళు. ఇప్పుడు నువ్వు వింతే ఇట్లా సింగిల్గా వెళ్ళాలి, ఆటో ఎక్కి వెళ్తావో ఎవరన్నా పిలుచుకొని వెళ్తావో నీ ఇష్టం. ఎందుకు అంటే అతను కోరింది మమ్మల్ని, నా కుటుంబం నాకు ఇవ్వండి అని. ఆయనకి తల్లిదండ్రులను ఇస్తున్నాము, కూతుర్ని ఇస్తున్నాం, ఆయనకి భార్య లేదు. అసలు నీలాంటిది ఉండడం వల్ల అతని జీవితమే లాస్. మీకు ఇంకో 10 నిమిషాలు టైం ఉంటుంది, ఆల్రెడీ మాట్లాడాం కదా, ఆలోచించుకోండి. ఈలోపు మీ హస్బెండ్తో మాట్లాడతాం. ఏంటి సార్ మీరు ఎంత మెత్తగా ఉంటే ఎట్లా అండి? ఏదో కోపం వచ్చి ఒకటి పీకి ఒకటి పీకిన దాన్ని కొట్టానండి అని అంత టంకేసుకుంటున్నారు ఎందుకు? ఒక వ్యక్తి ఇంట్లో కనిపించి పక్కన వాళ్ళు అందరూ చెప్తుంటే కోపం వస్తుంది ఎవరికైనా. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి పిలిపించి. ఆ రోజే మీరు త్వరమేయాలి. అసలు మీరు వద్దు అనాలి. మీ పిల్లని ఎందుకు ఇచ్చి పంపించారండి? ఎందుకు వదిలేరు పిల్లని అమ్మాయి కొట్టి నా డాడీ 2 డాడీ 3 అని అనిపిస్తుంటే ఎట్లాగా? ఒక్కడే ఉన్నాడు అనేది మనం అనుకుంటున్నాం. ఆ పిల్లోడు అసలు అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటాడని ఎట్లా అనుకుందండి? సెన్స్ ఉండాలి కదా. ఒక అన్మ్యారీడ్ అబ్బాయి పెళ్ళయ్యి ఒక కూతురు ఉన్న అమ్మాయిని ఆంటీని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? వాళ్ళకి ఎంత కడుపు మంట అవుతుందమ్మా. మేము రెగ్యులర్గా ఇట్లా మా ఎపిసోడ్లు చూస్తే మీకు అర్థం అవుద్ది. ఆంటీలు తగులుకున్న ఆ తల్లులు వాళ్ళ కొడుకుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని వాళ్ళ శాపనార్థాలు పెట్టేవి ఎవరు తగులుతాయి? వెళ్ళుదలే నువ్వు ఇక్కడ నుంచి సింగిల్గా వెళ్ళు, నేనేం మీ ఆయనతో కలిపి పంపించాను. మీ కూతుర్ని పంపించేశాను, మీ నాన్నని పంపించా. సార్ ఇవాళ నుంచి మీ అమ్మాయి మీ ఇంటికి రాదు, ఆవిడ ఆల్రెడీ సంపాదించుకుంటుంది, ఏ హాస్టల్లో ఉంటుందో, ఎక్కడ ఇండివిజువల్గా ఇల్లు తీసుకొని ఉంటుందో మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేసాం. అబ్బాయి అయితే లేడు ప్రజెంట్, వాడు ఏదో ఎంగేజ్మెంట్లో ఏవో చూసుకుంటున్నాడు. ఈవిడికి ఆల్రెడీ హ్యాండ్ ఇచ్చాడు. అయినా బుద్ధిరి అలా మహాతల్లికి. మీ అల్లుడు మీ అదృష్టం బాగుండి మీ పుణ్యఫలం ఏమో అట్లాంటి అల్లుడు దొరికాడు. ఆ అబ్బాయి స్టిల్ వైఫ్ కావాలంటున్నాడు. సార్ అంత మాట్లాడిన తర్వాత కూడా ఏదో నామకే వాస్తే అంటుంది ఆవిడ. ఇప్పుడేమి మారిపోయిందని మేమైతే అనుకోం. ఇప్పుడు ఆవిడ పాత్ర ఏంటో తెలుస్తుంది కదా. కూతుర్ని అయితే మేము ఇచ్చి పంపించాం సార్. ఆవిడ నిజంగా అతని కాళ్ళు పట్టుకొని ఏమంటే క్షమించండి, ఇంకొకసారి ఇలాంటి తప్పు చెయ్యను అని మాకు రిటర్న్గా రాసిస్తేనే ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తాం. మీ ఇష్టం వచ్చినట్టే చేయండి. మీరు ఆ అమ్మాయిని అయితే ఇంటికి రానివ్వద్దు సార్. సామాన్ ఏమైనా ఉంటే బయటపడేయండి, వచ్చి రేపు మార్నింగ్ తీసుకుంటుంది అమ్మాయి. పిల్లని అయితే మాత్రం తండ్రికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామండి. ఇంతే. అలాగే మేము ఇప్పుడు సార్ అంటే స్మూత్ గా చెప్పారు కానీ నేనే స్మూత్ గా చెప్పను. క్షమించండి, ఇంకోసారి అలా చేయండి, తప్పైపోయింది, నాకు క్షమించండి. నమ్మకమే కదా బిడ్డ. నమ్మకమేది. ఇప్పుడు మీరు మీ పాత్ర ఏంటో మీకు తెలిస్తే మీకు అర్థమైందా అమ్మా? ఇంకెప్పుడు ఇలా చేయండి. మీలో మార్పు రావాలని మేము చూసుకుంటాం. నాకు పాప కావాలి. కూర్చోవచ్చు. తల్లి ఇంకొకసారి ఇలా జరిగింది అని అబ్బాయి మాకు ఫోన్ చేశాడా నాన్న, ఇంకొకసారి కనుక ఇట్లాంటి సీన్ ఏదైనా డౌట్ వచ్చినా కూడా సరే మేడం. నీకు స్వేచ్ఛ లేకుండా, నీకు ఇన్ఫర్మేషన్ లేకుండా, భర్త తర్వాత ఎవరైనా భర్తకి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఏ ఏదో డ్రామాలు వేసినా కూడా మీ కేసులో మీకు రైట్సే లేవు సార్. మీరు పూర్తిగా అతనికే సపోర్ట్ చేయండి సార్. అతను ఏదైనా ఇబ్బంది పెట్టినా మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్ మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు, మీకు మేము ఇస్తున్న హామీ ఏంటంటే ఓ 6 months చూడండి, అమ్మాయి మారిందా లేదా అని. మారకపోతే మాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. ఈసారి కనుక అమ్మాయిని వదిలేయాల్సి వస్తే పిల్లని మాత్రం పంపించొద్దు. మీ మామగారు మీకు సపోర్ట్గానే ఉంటారు. ఆయన ఏదైనా రివర్స్ అయినా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి. నాకు తెలిసి ఆయన ఎవరు, ఎందుకంటే ఏ కేసులోనే మేము ఇట్లా చూడలేదు ఇప్పటిదాకా. ఆవిడేదో మారానంటుంది, ఒక ఛాన్స్ అయితే ఇద్దాం. మారితే ఆవిడ అదృష్టం, మారకపోతే పిల్ల అదృష్టం. మారితే ఆవిడ పోయి ఆవిడ చదువుకున్నట్టే. ఆవిడ తల్లిదండ్రులు ఉండరు, భర్త పిల్లలు ఉండరు. ఎడారిలో అడాడి తిరుగుతూ ఎవడో సెకండ్ హ్యాండ్నో థర్డ్ హ్యాండ్నో లేకపోతే ఎవరు పడితే వాళ్ళు మోసం చేస్తుంటే ఒక వయసు ఉన్నప్పుడు మోసం చేయించుకుంటావు, తర్వాత అనారోగ్యాలతోటి డ్యామేజ్ అవ్వాలంతా. క్యారెక్టర్తో ఉండండి తల్లి. ఎందుకు పెళ్ళిళ్ళు అయినాక క్యారెక్టర్లు నాశనం చేసుకుంటారు? మీ వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు మీరు చేసిన చిల్లర పనుల వల్ల. మేడం చూద్దాం, ఒక ఛాన్స్గా కలిసి ఉంటుంది అని. పిల్ల కోసం ఆయన కోసం అయితే ఆలోచించాలిగా మనం. ఏమ్మా ఇంత చక్కగా డాక్టర్ గారు అడ్వకేట్ మేడం చెప్పారు, జాగ్రత్తగా ఉండు, ఇంత మంచి హస్బెండ్, చక్కటి కూతురు, మంచి ఫ్యామిలీ, ఎందుకమ్మా దూరం చేసుకుంటావు పిచ్చిదానిలాగా? సో ఇప్పటి నుంచి కలిసి హ్యాపీగా ఉండండి. ఇది ఫోటో ఫ్రేమ్ అంటే అర్థమవుతుందా? కుటుంబం అంటే ఇది ఎవడు పడతాడు వచ్చి వెనకాల కూర్చునేవాడు కాదు. సరేనా? జాగ్రత్త. జాగ్రత్త అమ్మా. నమస్తే. వెళ్ళండి అమ్మా, కలిసి వెళ్ళండి. ముగ్గురు చేయి పట్టుకోండి, కలిసి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి రమేష్ గారికి చక్కగా వాళ్ళ ఫ్యామిలీని ఇచ్చి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.